ఎస్, మహిమాన్వితమైన గీతాచార్యుడు ఉపదేశించిన అంతరార్థాన్ని అర్థం చేసుకుని, అనుష్ఠానం చేసుకుని, ఆలోచన సంవిధానాన్ని సంస్కరించుకోవాలని కృత నిశ్చయంతో శ్వాసిస్తూ జీవిస్తూ ఉన్న మనం మరోసారి మరో శ్లోకంలో గీతాచార్యులు ఉపదేశించిన అంతరార్థాన్ని అర్థం చేసుకునే మహిమాన్వితమైన ఈ శుభకృతికి అంకురార్పణ చేద్దాం. జయస్తు. ప్లీజ్ బీ సీటెడ్. ఒక్క విషయం మనందరం శ్రద్ధగా ఆలోచించాలి. ప్రతి మనిషి ఎప్పుడో అప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మానవుడు కొన్ని ఇరుకు గోడల్లో ఉంటాడు, కొన్ని జైళ్ళల్లో ఉంటాడు. ఆ ఇరుకు గోడలు బద్దలు కొట్టుకుని బయటికి రావటం అతని వల్ల కాని పని. చిరకాలంగా చెరసాల్లో ఉండిపోయాడు, చిరకాలంగా చెరసాల్లో ఉండాడు. అతనికి బెయిల్ కాదు కదా, యాంటిసిపేటరీ బెయిల్ కాదు కదా, ఇంటీరియం బెయిల్ కాదు కదా, ఏ బెయిల్ రావట్లా, లోపలే ఉన్నాడు. ఇంతకీ ఆ ఇరుకు గోడలేంటి, ఆ చెరసాలేంటి? ఇంద్రియాలు ధృవీకరించిన అంశం మాత్రమే అస్తిత్వంలో ఉన్నది. ఇంద్రియాలు ధృవీకరించలేకపోతే ఆ అంశానికి అసలు అస్తిత్వమే లేదని ఒక అపోహ, అదొకటి. విజ్ఞాన శాస్త్రం ధృవీకరించిన దాని అస్తిత్వాన్ని మాత్రమే నమ్ముతాను, విజ్ఞాన శాస్త్రం ధృవీకరించకపోతే దాని అస్తిత్వాన్ని నేను నమ్మను. ఈ రెండిటి వలన మానవుడు చెరసాల్లో ఉండిపోయాడు. ఈ చెరసాల్లో ఉన్నా పర్వాలేదు, చెరసాల్లో ఉన్నవాడిని కూడా మళ్ళీ శృంఖలాలు వేసి బంధించారు. ఆ శృంఖలాలు మహిమాన్వితమైన గురువరేణ్యులు ఉపదేశించిన సుజ్ఞానం యొక్క అపార్థాలు. మహిమాన్వితమైన గురువరేణ్యులు ఉపదేశించిన ఉపదేశాల యొక్క అపార్థాలు, బాహ్యార్థాలు, అవి శృంఖలాలు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తను ఇంకెవరో గుర్తించాలి. తన ప్రతిభ, తన ప్రకర్షని సమాజం పట్టం కట్టాలి. ఇంకా అతని సంఖ్యలు ఏంటంటే మృత్యువుతో సర్వస్వం ముగిసిపోతుంది. మృత్యువు అనగానే గడగడలాడిపోవటం, మృత్యువు అనగానే తుది తీర్పు వచ్చేసింది అనుకోవటం, మృత్యువు పట్ల అంటే మృత్యువు మరో కొత్త జీవితానికి నాంది, అది అక్కడికి ముగిసిపోవట్లేదు, మరో కొత్త మలుపుకు నాంది, మరో కొత్త సాహసానికి నాంది. పుట్టుకతో ప్రారంభం అవ్వనప్పుడు మృత్యువుతో ముగిసిపోవట్లేదు అనేది అతను అర్థం చేసుకోలేకపోవటం, తన్ని తాను దేహంగా తాదాత్మ్యం చెందటం, లింగ వ్యవస్థగా తాదాత్మ్యం చెందటం, ఇవన్నీ వెరసి అతన్ని ఒక ఇరుకు గోడల్లో బంధించేశాయి, శృంఖలాల్లో బంధించేశాయి. లౌకికమైన దృక్కోణంలోంచి అలౌకికమైన జీవన వ్యవహారాలను కూడా ఇతడు ఊహించి అదే సత్యం అని అనుకోవటం. ఇతను ఊహించకూడని ఊహించేసేసి, అంటే పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగానే ఉంటుందన్నట్లుగా ఇక్కడ మానవ జీవితం, ఇక్కడ పెళ్ళిళ్ళు, ఇక్కడ వ్యవహారాలు, ఇక్కడ పుట్టినరోజులు, ఇక్కడ ఈ నాగరికతలో ప్రస్తుతం ఉంటున్న ఈ జీవన విధానం, ఇది దేవుళ్ళకు కూడా అప్లై చేసేయటం, ఇది అలౌకికమైన చైతన్యానికి కూడా వర్తింపచేసి దాని గురించి ఎవరైనా కదపడానికి ప్రయత్నిస్తున్నా ఇక మళ్ళీ సహించలేకపోవటం, ఇవన్నీ మనిషిని ఇరుకు గోడల్లో బంధించేశాయి. స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు. మరి ప్రతి మానవుడు ప్రశ్నించుకోవాలి తన్ని తాను ఎప్పుడో అప్పుడు. మన విజ్ఞాన శాస్త్రమే సృష్టి అపారమైనదని, అనంతమైనదని, ఈ పాలపుంతలోనే అనేక గ్రహాలు, అనేక నక్షత్ర మండలాలు,
అనేక తలాలు ఉపస్థితమై ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇంత విశాలమైన విశ్వంలో బిక్కుబిక్కుమంటూ ఈ బుల్లి భూతలం మీద మాత్రమే జీవరాశులు ఉన్నాయా? ఇంకెక్కడ జీవరాశులు లేవా? ఇంకెక్కడ జీవితం అనే వైభవం వెళ్ళి విరవట్లేదా? జీవితం అనే ఉత్సవం ఇంకెక్కడ జరగట్లేదా? ఈ భూ ఉపరితలం మీద మాత్రమే ఉందా? భూ ఉపరితలంలో ఇంకా మనిషికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ నాగరికత చూడని ప్రదేశాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే అక్కడ కూడా జీవితం ఉండి ఉండటానికి అవకాశం ఉందా? మరి ఇంత విశాలమైన విశ్వం ఉండి ఇన్ని గ్రహాల్లో, ఇన్ని తలాల్లో, ఇన్ని పాలపుంతల్లో అతి చిన్నదైన ఈ భూ ఉపరితలం మీద మాత్రమే 700 కోట్ల మంది మాత్రమే జీవిస్తున్నారు. మిగతా అంతా మైదానంలానే పడుంది, నిస్సారంగా నిర్మానుష్యంగానే పడుంది అని ఎందుకు ఆలోచిస్తున్నాడు అతను? అలా ఎందుకు యోచిస్తున్నాడు? విజ్ఞాన శాస్త్రం ఇంకా ఇతర తలాల్లో, ఇతర గ్రహాల్లో ఉన్న జీవితాన్ని ఆవిష్కరించలేదు కనుక, ధృవీకరించలేదు కనుక. ఒకవేళ అతడు ఆ పరిధిల్లోంచి, పరిమితాల్లోంచి బద్దలు కొట్టుకుని సనాతన సాంప్రదాయం ఏనాడో ఉపదేశించింది, ఈ విశాలమైన విశ్వంలో కేవలం ఈ భూ ఉపరితలం మీద మాత్రమే జీవితం వెళ్ళి వేరవట్లేదు, జీవితం అనే ఉత్సాహం, జీవితం అనే వేడుక, వైదిక వైభవ వేడుక అనేక తలాల్లో, అనేక పాలపుంతల్లో జరుగుతూనే ఉన్నది. మనకి చక్కటి పేర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ. సో ఈ పరిమితాల నుంచి బద్దలు కొట్టుకుని రావాలంటే ముందు ఆ యోచనీయతను స్వాగతించాలి. ఏమని? విశాలమైన విశ్వంలో అనేక పాలపుంతలు ఉన్నాయి. ఒక్కొక్క పాలపుంతలో అనేక గ్రహాలు ఉన్నాయి. ప్రతి పాలపుంతలో సూర్యుడు ఉన్నాడు. సో ఇన్ని తలాల్లో, ఇన్ని గ్రహాల్లో జీవితం కేవలం ఈ భూ ఉపరితలం మీద మాత్రమే ఉన్నదన్నది అది కొంచెం అది ఎట్లా ఉందంటే అది వైకల్యంలా కనిపిస్తున్నది. అది ఎలా ఉంది? వైకల్యంలా ఉన్నది. అతని ఆలోచన సంవిధానంలో వైకల్యం. శరీరంలో వైకల్యం ఇబ్బంది లేదు, ఆలోచన సంవిధానంలో వైకల్యం చాలా ఇబ్బంది. సో ఆ వైకల్యం నుంచి బయటికి రావాలి. అతను కనీసం హైపోథెటికల్గా, అంటే ప్రూఫ్ లేకుండా అయినా, ఇంటెలిజెన్స్తో అయినా ముందు అంగీకరించాలి. ఎవిడెన్స్ లేకుండా అయినా, హైపోథెటికల్గా అయినా అతను కొంచెం అంగీకరించగలగాలి. అంగీకరిస్తే నెమ్మదిగా అతనికి అర్థమవుతుంది. ఇంకా విజ్ఞాన శాస్త్రం దర్శించి ఉండకపోవచ్చు, కానీ అనేక తలాలు, అనేక క్షేత్రాలు ఉన్నప్పుడు అనేక తలాల్లో ఆత్మ చైతన్యాలు తమ జీవితం అనే వేడుకని తమ భావుకతను అభివ్యక్తీకరించే వేడుక. జీవితం అంటే అర్థం అది. జీవితం అంటే ఆత్మ చైతన్యం తన భావుకతను అభివ్యక్తీకరించే వేడుకని జీవితం అంటారు. ఆత్మ చైతన్యం తన సహజత్వాన్ని అభివ్యక్తీకరించే ఉత్సవాన్ని జీవితం అంటారు. మధురమైనది అది. సో జీవితం వెళ్ళి విరిసే ప్రాంగణాలు, రంగస్థలాలు అనేకం ఉన్నాయన్న యోచించినప్పుడు అప్పుడు ఇతడు అనుకున్న కర్మ సిద్ధాంతాలు, ఇతడు అనుకున్న పాపపుణ్యాలు, ఇతడు అనుకున్న మంచి చెడులు, ఇతడు అనుకున్న గెలుపు ఓటములు, ఇతడు అనుకున్న సమాజం మొత్తం వాషౌట్ అయిపోతాయి. ఎప్పుడు ఇక్కడ ఈ భూ ఉపరితలం మీద ఇక్కడ వాతావరణం ప్రకారం, ఇక్కడ ప్రకృతి ప్రకారం, ఇక్కడ ప్రకంపన వేగాల ప్రకారం ఈ నాగరికత, ఈ జీవన విధానంలో ఈ మంచి, ఈ తప్పు, ఈ ఒప్పు, ఈ పాపము, ఈ పుణ్యము, ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు, ఈ ఈ ఈ చట్టము, ఈ చట్టాన్ని అధిగమిస్తే ఈ శిక్షలు, ఈ శిక్షాస్మృతి, ఈ చట్టాన్ని రక్షించడానికి ఈ యంత్రాంగం, ఇవన్నీ ఇక్కడ ఉంటే ఉండొచ్చు. కానీ అతి సమీపంలో ఇంకో తలంలో ఉన్నవాడికి ఇంకో రకమైన జీవన విధానం ఉండొచ్చు. ఇక్కడ మంచి అయింది అక్కడ చెడవచ్చు, అక్కడ చెడైంది ఇక్కడ మంచి అవ్వచ్చు. అక్కడ జీవన విధానం వేరే రకంగా ఉండొచ్చు.
అక్కడ ఇది ఈ ఈ ఈ పాపపుణ్యాలు అక్కడ పాపపుణ్యాలు వేరే రకంగా ఉండొచ్చు, ఈ పాపపుణ్యాలు ఇలా ఉండకపోవచ్చు. సో ఇదంతా లౌకికం. ఇదంతా ఏంటి? ఈ లోకానికి మాత్రమే వర్తించే లౌకికం. మరి ఈ లౌకికాన్ని బట్టి మరణాంతర జీవితంలో శిక్షలు ఉంటాయా? అనేక తలాలు ఉంటే ఒక్కొక్క తలంలో ఒక్కొక్క జీవన విధానం ఉంటే ఆయా జీవన విధానాలకు అనుగుణ్యంగా అక్కడ చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, మతాలు, విశ్వాసాలు, శిక్షలు ఉంటే మరి అక్కడిది ఇక్కడిది వేరు వేరు అయినప్పుడు మరి ఈ లౌకికమైన వ్యవహారాల్లో మనం ఏమైనా తప్పిదం చేస్తే మరణాంతర జీవితంలో శిక్షలు ఉంటాయా అనేది ఆలోచిస్తే ఆ జైళ్ళ నుంచి బయటికి రాగలుగుతారు. సార్ ఇదంతా ఇప్పుడు ఎందుకు సార్, మాకెందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, ఆ లౌకికమైన దృక్కోణంలోంచి అలౌకికమైన గీతాశాస్త్రాన్ని దర్శించారు తప్ప అలౌకికమైన గీతాశాస్త్రాన్ని అలౌకికమైన దృక్కోణంలో దర్శించలేదు. ఎంతసేపు వీళ్ళకి చెడ్డోడిని శిక్షించేయటం, మంచోడిని కాపాడేయటం, చెడ్డోడిని శిక్షించేయటం, మంచోడిని కాపాడేయటం, చనిపోయిన తర్వాత స్వర్గంలో డ్యాన్సర్లు ఉంటారు అక్కడ రంజింప చేయటం. కృష్ణుడు అన్నప్పటి నుంచి హెచ్చరిస్తున్నాడు అది తప్పని. విశ్వంలో అద్భుతమైన వాళ్ళం మనం. సగౌరవంగా మిమ్మల్ని పిలుస్తున్నాను, సహభూతల వాసిలారా. నాకు మిమ్మల్ని కించపరిచినట్టుగా ఉంది. స్వర్గవాసి అంటే ఏంటి? మనం ఏమైనా తప్పు చేసామా ఏంటి? ఇది భూతలం సరైనది కాదా ఏంటి? గౌరవాస్పదంగా పిలుస్తున్న సహభూతల వాసులారా, ఇప్పటికైనా భూతలంలో ఉంటూ నేను స్వర్గవాసిని అని చెప్పుకోవటంలో విశేషమేం లేదు. భూతలంలో ఉంటూ ఆ లౌకికమైన శృంఖలాల్ని ఛేదించుకోవటంలో విశేషం ఉంది. అందుకనే శబ్ద చౌర్యం చేయటం వేరును, జ్ఞాన దర్శనం చేయటం వేరు. మరి మీకు సందేహం రావచ్చయ్యా, ఒకప్పుడు మీరే సహస్వర్గవాసులారా అని పిలిచారు కదా అంటే, అవును. ఎందుకు సహస్వర్గవాసులారా అని పిలిచా? భూతలంలో ఉంటూ లౌకికమైన శృంఖలాల్ని ఛేదించుకోవటంలో కృతార్థులయ్యారు కాబట్టి మిమ్మల్ని సహస్వర్గవాసులారా అన్నాను. ఇప్పుడు మళ్ళీ సహస్వర్గవాసులారా అనొద్దని ఎందుకు అంటున్నాను? మీరు స్వర్గవాసే, ప్రస్తుతం భూతలవాసికి వచ్చావు కదా, సో హాయిగా గౌరవంగా పిలుస్తున్నాను భూతలవాసులారన్న. ఇదేదన్నా ఉండకూడని పదమా, అనకూడని పదమా, ఏమన్నా తప్ప? అందుకనే ఓ భూతలవాసులారా, ఉన్నట్టుండి స్వర్గవాసులను అనిపించుకోవటం కన్నా అంటే ఏమీ తెలియకుండా సహస్వర్గవాసులారా అన్న శబ్దచౌర్యం ఎలా ఉందంటే, ఆకలి అలాగనే ఉంది. బిర్యానీ హోటల్లోకి వెళ్ళాడు, 2 గ్లాసులు స్పీడ్గా మంచినీళ్ళు తాగాడు, బయటకు వచ్చాడు, కిళ్ళి కొట్టుకెళ్ళి కిళ్ళి వేసుకున్నాడు, కానీ ఆకలి మాత్రం అలాగే ఉంది. అందుకని శబ్దచౌర్యాలు చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. తెలిస్తే చెప్పాలి, తెలియకపోతే మూసుకుని ఉండటం బెటర్. పంచబడిందే పెంచబడుతుంది అన్నది కరెక్టే, కానీ పంచడానికి అసలు నీ దగ్గర పెరగాలిగా. లాటరీ టికెట్ కొందాం అనుకున్నానండి, లాటరీ టికెట్ వస్తే 200 కోట్లు వస్తాయని చెప్పి ఇప్పటి నుంచి నేను పంచుతున్నానని అందరినీ రమ్మన్నది. అందరూ వచ్చారు, ఏమి లేకుండా ఇస్తూ ఉంది. ఏంటమ్మా చేతిలో ఏం లేదు, అందరికీ ఇలా ఇస్తున్నావు అంటే, పంచబడిన తర్వాత పెంచబడుద్ది అంటున్నాను, ఇప్పుడు ఏమీ లేదు ఇదే పంచుతున్నాను. అప్పుడు ఏమవుద్ది? ఏమీ లేకపోవటం పెంచబడుద్ది ఆవిడికి. ఇప్పుడు అసలు నువ్వు పొందితే తర్వాత పంచటమా పెంచటమా అని తర్వాత ఆలోచించవచ్చు. అసలు నువ్వు పొందకుండానే పంచటం గురించి ఎందుకు? కాబట్టి నాకు తెలిసి మన జీవితాలు ఇన్ని వందల వేల జన్మలుగా మానవత్వంలో కూరుకుపోవటానికి జ్ఞానం లేకపోవటం కాదు, సరికాని గురువులు సరైన జ్ఞానాన్ని సరికాని రీతిలో ఉపదేశించి దాన్ని విషతుల్యం చేశారు. మన ఆలోచన సంవిధానాన్ని మళ్ళీ తేరుకోలేనంత దెబ్బ కొట్టారు. ఇంకా మానేసేయండి, ఇంకా ఆ చెత్త చెదారం మీ మస్తిష్కంలోకి స్వాగతించద్దు, నిబద్ధతతో ఉండటానికి ప్రయత్నించండి. సో ఇవాళ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఆ ప్రణాళిక నాలో ఏంటంటే, ఫస్ట్ ఉన్నది మొదటిగా
గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఉపదేశించింది అలౌకికమైన సుజ్ఞానం. రెండవది, ఆయన ఇప్పటికే తనని తాను సహస్రార చైతన్య స్థితికి ఉద్ధరించుకోగలిగారు. అంతటి మహిమాన్వితమైన గురువరేణ్యుడు ఉపదేశించినప్పుడు వారి స్థాయికి మనని ఉద్ధరించుకుని మనం దర్శించాలి, కానీ మన స్థాయికి తగ్గించుకుని వారి దర్శనాల్ని కలుషితం చేయటం పొరపాటు అని చెప్తూ, ప్రతి మానవుడు దృక్కోణాలోచన సంవిధానం లోపభూయిష్టమైపోయి ఉంటుంది. కొన్ని చెరసాల్లో అతను ఇరుక్కుపోయి ఉంటాడు. చెరసాల్లో ఉండటం కాకుండా శృంఖలాలు కూడా ఉన్నాయి అతనికి. జైల్లో ఫ్రీగా రూమ్లో కూడా ఇలా మళ్ళీ జైల్లో మళ్ళీ సంఖ్యలు వేశారు. చిరకాలంగా ఉన్నాడు ఇలా చెరసాల్లో. ఇటీవల కాదండి, జైలు కన్నా ముందు వీడున్నాడు, వీడి తర్వాత జైలు కట్టారు, అప్పటి నుంచి ఉన్నాం. సో ఇంతకీ చెరసాలేంటి? ఇంద్రియాలతో ధృవీకరించిన అంశం మాత్రమే ఉన్నది. ఇంద్రియాలు ధృవీకరించలేకపోతే అది అస్తిత్వంలోనే లేదనుకునే ఒకటి. మరి శృంఖలం ఏంటి? చెరసాల్లో ఇంకో చెరసాల. విజ్ఞాన శాస్త్రం ధృవీకరించిన దాన్నే నేను నమ్ముతాను, విజ్ఞాన శాస్త్రం ధృవీకరించకపోతే నేను నమ్మను. మరి మీ విజ్ఞాన శాస్త్రం ఇంకా ఆత్మ చైతన్యాన్ని కూడా ధృవీకరించలేదుగా, ఇంకా ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందిగా, ఇంకా మరణాంతర జీవితాన్ని కూడా గుర్తించలేదుగా. విజ్ఞాన శాస్త్రం ఇప్పటికీ మన బెర్ముడా ట్రయాంగిల్ అనే రహస్యాన్ని ఛేదించలేకపోయిందిగా. విజ్ఞాన శాస్త్రం ఇంకా ఈస్టర్ ఐలాండ్లో మరి శిఖరాలంతా అద్భుతంగా ఇంచుమించు 290 పైచిలుకు శిఖరాలు ఒకే అంటే ఒక విగ్రహాలు ఒకవైపే చూడటం, యాక్యురేట్గా ప్రిసైజ్గా ఒక పర్టికులర్ పాయింట్లోనే చూడటాన్ని ఇంకా గుర్తుపట్టలేదు కదా, దాన్ని ఇంకా ఆవిష్కరించలేకపోయినాయి కదా. కాబట్టి దానిలోంచి కానీ బయటకు వస్తే మీకు అర్థమవుతుంది, జీవితం విశాలమైన విశ్వంలో అనేక రంగస్థలాల్లో అభివ్యక్తీకరించబడుతుందని. సో అనేక రంగస్థలాల్లో జీవితం వెల్లివిరుస్తున్నప్పుడు అక్కడ జీవన విధానాలు వేరేగా ఉండొచ్చు, ఇక్కడ జీవన విధానాలు వేరేగా ఉండొచ్చు. జీవన విధానాలు వేరేగా ఉన్నప్పుడు అక్కడ పాపాలు పుణ్యాలు వేరుగా ఉండొచ్చు, ఇక్కడ పాపాలు పుణ్యాలు వేరుగా ఉండొచ్చు. అక్కడ శిక్షాస్మృతులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇక్కడ వేరుగా ఉండొచ్చు. కాబట్టి మొత్తం అలౌకికమైన గీతాశాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు ఎన్ని చెప్పినా సరే నువ్వు ఇక్కడ లౌకికమైన దాంట్లోనే చూస్తే దాని దర్శనం నీకు జరగదు అని చెప్పడానికి, ఆ శృంఖలాలని కాస్తని కదపడానికి నేను ప్రయత్నం చేసి, ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే, ఏమిటయా ఇంతకు ముందు 2 శ్లోకాల్లో మునుపటి శ్లోకాలు మనం చూసుకుంటే ఏమిటది? గీతాచార్యులు వచ్చి అన్నం ఎంత తినాలి ఎంత తినకూడదు చెప్తాడా? ఎంతసేపు నిద్రపోవాలి ఎంతసేపు నిద్రపోకూడదు చెప్తారు. దాని స్పోర్ట్స్ వాళ్ళకి చెప్తారేమో అది. సో ఎందుకు వాళ్ళకి అసలు దాన్ని దర్శించలేకపోయారంటే ఇప్పుడు నేను చెప్పిన శృంఖలాల వల్లనే దర్శించలేకపోయారు. సో మునుపటి సంచికల్లో ఆ శ్లోకాలని అపార్థం చేసుకోవటానికి వెనుక ఉన్న శాస్త్రీయత గురించి చెప్తూ ఇవాల్టి మరొక అద్భుతమైన శ్లోకాన్ని సుసంపన్నం చేసుకునే యత్నాన్ని గావిస్తున్నాం. జయోస్తు. ఎస్, చదువమ్మా. ముస్లిమ్స్లోకి వెళ్ళారు. యదా 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 18వ శ్లోకం. యదా వినియతం చిత్తమాత్మన్ న్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. భావం: చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహరహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడనబడును. వినిమయం: బాగుగా నిగ్రహింపబడిన వినియతం బాగుగా నిగ్రహింపబడిన చిత్తము యదా ఎప్పుడు ఆత్మని ఏవ పరమాత్మయందే అవతిష్టతే స్థిరముగా నుండునో తదా అప్పుడు సర్వకామేభ్య సమస్త భోగముల నుండి నిస్పృహ స్పృహ రహితుడైన
పురుషః పురుషుడు, యుక్తః ఇతి యోగయుక్తుడు అని ఉచ్యతే చెప్పబడును. యుక్తః ఇతి యుక్తః ఇతి అని చెప్పబడను. ఎస్, చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, చిత్తముని పూర్తిగా వశమునందుంచేసుకొని దాన్ని పరమాత్మయందే స్థిరముగా నిలిపినప్పుడు, దాన్ని మన మనస్సు పరమాత్మయందే స్థిరముగా ఉంచేయాలి. నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములు యందున్న స్పృహరహితుడు, సర్వభోగములు యందును స్పృహరహితుడు. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. నిన్నేంటి యుక్తాహారైనా యుక్తైనా యుక్తాహారం యుక్తైనా పాపం నిన్న యుక్త అనేటప్పటికి సరైన, ఇవాళ యుక్త అయినప్పుడు పాపం ఆయనకి యోగయుక్తుడని అర్థమైంది. నిన్న యుక్తాహార సరైన ఆహారం, యుక్త నిద్ర సరైన నిద్ర, యుక్త విహారం సరైన విహారం. అప్పుడు పాపం గుర్తురాల, సరైన అనుంది. పక్క శ్లోకంకి వచ్చేటప్పుడు యుక్త అనేటప్పటికి యోగయుక్తుడు. మనం రాయలేదు, అది వాళ్ళు రాసిందేనా? కరెక్టేనా? చూసుకో, ఎంతసేపు చూస్తుందంటే 6:18 కరెక్టేనా? మరి చూడండి, నిన్న మునుపటి సంచికలో మునుపటి శ్లోకంలో యుక్త అన్నప్పుడు సరైన ఆహారం అన్నారు. ఇవాళ అదే యుక్త అని వచ్చినప్పటికీ యుక్త ఇతి యోగయుక్తం. సో నిన్నే చెప్పాను నేను ఆ దర్శనం. నిన్న కేంద్ర బిందువు అన్నా కదా, యుక్తాహారం, యుక్త విహారం, యుక్త స్వప్నం అన్నీ యుక్త అని తిరిగింది. అప్పుడు అవుతాడు అతను యోగయుక్తుడు అవుతాడంట, అప్పుడు అవుతాడు. ఇంతకీ ఏంటో చూద్దాం, టీకా చూద్దాం. ఇంతకీ వారేంటి? చిత్తముని పూర్తిగా వశంలో పెట్టేసుకోవాలి. చిత్తాన్ని ఏం చేయాలి? అది ఏంటనేది వాళ్ళకి ఎవరికి తెలియదు. అది చిత్తాన్ని వశంలో పెట్టుకోవటం ఏంటో, చిత్తం వశం తప్పడం ఏంటో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. దాన్ని వశం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టేయాలంట. అప్పుడు ఆడికి సర్వభోగములందు స్పృహ పోతుందంట. స్పృహ పోవటం అంటే తెలియదు, సర్వభోగములందు స్పృహ రహితుడంట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అతను యోగయుక్తుడు అవుతాడంట. గాల్లో అసలు ఒక్కటైనా ఆచరణాత్మకంగా ఉందని నిజం మాట్లాడుకుందాం. వినియతం బాగుగా నిగ్రహింపబడిన చిత్తము యదా ఎప్పుడు ఆత్మని ఏవా అంటే ఆత్మ అన్నప్పటికీ పరమాత్మ పెట్టేశారు. వెంటనే ఆత్మని ఏవా పరమాత్మ ఎందే, ఆత్మని మాత్రమే యాక్చువల్గా అది పరమాత్మ ఎందే అవతిష్టతే స్థిరముగా నుండునో తథా అప్పుడు సర్వకామేభ్య సమస్త భోగముల నుండి నిస్పృహ స్పృహరహితుడైన పురుషుడు యోగయుక్తుడు అని ఉచ్యతే అని చెప్పబడును. మనస్సు ప్రతిబింబం, గుర్తుపెట్టుకోండి. మనస్సు ఒక దర్పణం. మనస్సుది ఏమీ పొరపాటు కాదు. అందుకే నేను ద్విదశాబ్ద కాలంగా చెప్తున్నా, మనస్సు మాయ కాదు, మనస్సు నేననుకోవటం మాయ. మనస్సు వేరు తాను వేరు అని అర్థం చేసుకోకపోవటం మాయ. మనసుతో ఇబ్బంది ఏం లేదు. అర్థం ఏం చేయాలి? నువ్వు అద్దంలో సరిగ్గా ప్రతిబింబించట్లేదని అద్దం బద్దలు కొట్టావు, కానీ అద్దం పొరపాటు ఏం చేసింది? నీ మొహం అలా ఏడ్చింది. నీ ముఖాన్ని కదా సరి చేసుకోవాల్సింది. సో అద్దం, మనస్సు అనేది ఎప్పుడు దర్పణమే, ప్రతిబింబమే. నువ్వు బాగు చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే దృక్పథాన్ని, బింబాన్ని.
నీ దృక్కోణాలోచన సంవిధానాన్ని మనసు అద్దం పడుతుంది. సో మనసు నిగ్రహించేయటం ఏంటి? నిగ్రహించిన మనసు తీసుకెళ్ళి పరమాత్మలో పెట్టడం ఏంటి? ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు దేవుడు కానిదాంటో దేవుడు కానివాడు, దైవంలో దైవం కానివాడు ఎలా పెట్టేస్తాడో నాకు ఇప్పటికీ అర్థం అవట్లా. నువ్వేమో దైవం కాదు, ఆయన ఒక్కడే దైవం. దైవం యొక్క ఆవరణలోకి దైవం కానివాడికి ప్రవేశం ఎలా ఉంటుంది? వీడికే లేనప్పుడు వీడి మనసును తీసుకుని ఎలా పెడతాడు? ఇదంతా నేనైతే లేచి మాత్రం కూడా ఇందులో యథార్థం లేదేమో, సత్యదూరమైన దర్శనమేమో, ఆచార్యులు రసజ్ఞతతో రసరమ్యంగా రసోత్పాదన ఉండేటట్లుగా చెప్తారు కదా అని అనుకుంటూ, దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మని ఏవా అన్నదంటే పరమాత్మని యందు మాత్రమే అని పెట్టారు. అందుకనే నేను దర్శించిన దర్శనాన్ని మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఏ రీతిగా అయితే అంతర్ముఖీనమైన చిత్తం ఆత్మయందు మాత్రమే స్థిరముగా ఉండును. ఏంటి? అప్పటికే బాహ్యోన్ముఖుడి నుంచి అంతర్ముఖుడై ఉన్న చిత్తం ఏ రీతిగా అయితే అంతర్ముఖీనమైన చిత్తం మారు మనసు పొందింది, అప్పటిదాకా బాహ్యోన్ముఖుడైంది, తర్వాత శివోన్ముఖుడయింది, గురోన్ముఖుడై తర్వాత శివోన్ముఖుడైంది, అంతర్ముఖీనమైన దృక్పథం వచ్చింది. ఏ రీతిగా అయితే అంతర్ముఖీనమైన చిత్తం అంతరాత్మయందు మాత్రమే స్థిరముగా ఉండునో, ఆ రీతిగానే అతడి మానవ పాత్ర సైతం సర్వభోగాలని అనుభవిస్తూ కూడా భోగలాలసుగా దుష్పరిణామం చెందదు. ఈ పరిమళాత్మకమైన ప్రజ్ఞనే యోగీశ్వరుడి యొక్క మకుటంగా చెప్పబడుతున్నది. అది నేను దర్శించిన దర్శనం. ముందు నా దర్శనంని మిమ్మల్ని మీ చేత చెప్పి మీ చేత అవుననిపించుకునే ముందు టీకా కూడా చూద్దాం. ఎక్కడ నేను టీకాలో నియతి కూడా మార్చాల, ఆర్డర్లోనే రాశా. యథా యథ చిత్తం యథ అంట. ఎత్తుగడ యథ అయితే ఎత్తుగడని ఎలా మారుస్తారు? యథా తథా, ఏ రీతిగా అయితే ఆ రీతిగా అన్నప్పుడు అక్కడే ఎగిరిపోయింది మీకు. చూడండి, యథా ఏ రీతిగా అయితే, వినియతం అంతర్ముఖీనమైన, వాళ్ళు బాగా నిగ్రహింపబడిన అన్నారు. పోనీ అంతర్ముఖీనమైన, నిగ్రహింపబడటం అంటే అంతర్ముఖం అవటమేగా. యథా ఏ రీతిగా అయితే, వినియతం అంతర్ముఖీనమైన చిత్తం ఆత్మని ఏవా అవతిష్టతే. అసలు దాంట్లో ఏ సంస్కృతం, అసలు భాషా పాండిత్యం కూడా అంత సరళంగా ఉంది. అంత సులభతరమైన సుశబ్ద ప్రయోగాలను చేశారు ఆచార్యులు. వారికి నమస్కరించుకుందాం. దాంట్లో చూడండి ఎంత తేలిగ్గా ఉందో. దాన్ని ముందుది వెనకది పెట్టేసి దాంట్లో ఏముంది సార్? యథా, నేనేం లైన్ మార్చలా. యథా వినియతం చిత్తమాత్మన్యేయ వశిష్టతే, అంతే దాంట్లో ఉన్నది, అంతే పదాలు. యథా ఏ రీతిగా అయితే, వినియతం అంతర్ముఖీనమైన చిత్తముని ఆత్మని ఏవా అంతరాత్మయందు మాత్రమే అవతిష్ఠతే స్థిరముగా ఉండునో, తథా ఆ రీతిగానే సర్వకామభ్య సమస్త భోగముల నుండి నిస్పృహ రహితుడై నా పురుషుడు యోగయుక్తుడు అని చెప్పబడతాడు. అంటే అర్థమేంటి సార్? అంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా దేహం బాహ్యంలో ఉంది. బాహ్యంలో ఉన్న దేహంలో మనస్సు ఉంది.
మనస్సు ఇప్పటిదాకా బాహ్యోన్ముఖుడై జీవించింది. సుజ్ఞాన సముపార్జన జరిగిన తర్వాత మనస్సు యూటర్న్ తీసుకుని బాహ్యోన్ముఖుడి నుంచి శివోన్ముఖుడు అవ్వడం మొదలుపెట్టింది. అంతర్ముఖీనమైన దృక్పథాన్ని పొందింది. అంతర్ముఖమైన తర్వాత దేహము, ఈ పాత్ర ఇవన్నీ బాహ్యంలో ఉన్నా సరే మనస్సు మాత్రం అంతర్యామితోనే చెలిమి చేస్తూ ఉంది. అంతర్యామి యొక్క స్నేహ పరిమాణాలని మాత్రమే ఆగ్రహిస్తాం. ఎగ్జాంపుల్, సరిగ్గా అదే రీతిలో యోగయుక్తమైన ఆలోచన సంవిధానాన్ని సుసంపన్నం చేసుకున్న యోగీశ్వరుడు బాహ్యంలో ఉంటాడు. భౌతికంలో సుఖ సౌకర్యాలు, సంతోష ఆనందాలు అన్నీ పొందుతూ ఉంటాడు. కానీ వాటి యందు నిస్పృహలోనే ఉంటాడు. వాటితో కలుషితం అవ్వకుండా ఉంటాడు. అది చెప్పింది ఆయన. దాన్ని ఎంత గందరగోళం చేశారో చూడండి. మీ ఇష్టం. ఏ రీతిగా అయితే ఇంతకీ అసలు అంతర్ముఖం అంటే ఏంటి, బాహ్యముఖం అంటే ఏంటి? అంతర్ముఖం అంటే బాహ్యముఖం అంటే, అంతర్ముఖం అంటే బాహ్యోన్ముఖుడు అవటం అంటే దైవం బాహ్యంలో ఉన్నారని, దైవం తనకు అన్యంగా ఉన్నారని నమ్ముతూ అన్యంగా ఉన్న దైవాన్ని సుసంపన్నం చేసుకోవటానికి నువ్వు చేసింది ఏదైనా సరే బాహ్యోన్ముఖుడు అయినట్టే. నువ్వు పూజ చేయి, ధ్యానం చేయి, ధారణ చేయి, ఏదైనా చేయి. ఏంటి బాహ్యోన్ముఖుడు అంటే ఏంటి? అంతర్ముఖుడు అవటం అంటే. బాహ్యోన్ముఖుడు అంటే దైవం బాహ్యంలో నీకు అన్యంగా ఉన్నారని విశ్వసిస్తూ అన్యంగా ఉన్న దైవాన్ని, బాహ్యంలో ఉన్న దైవాన్ని సుసంపన్నం చేసుకోవడానికి నువ్వు కళ్ళు మూసుకున్నా, శ్వాస మీద ధ్యాస పెట్టినా, ధ్యాస మీద శ్వాస పెట్టినా, ఏది చేసినా సరే అది బాహ్యోన్ముఖుడు అయినట్టే. గుర్తుపెట్టుకోండి. అంతర్ముఖుడు అవటం అంటే ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు అన్వేషిస్తున్న దైవం బాహ్యంలో లేనే లేడు. అతడు నీ హృదయాంతరంగంలోనే కొలువై ఉన్నాడు. అతడికి నీకు మధ్య ఉన్నది అభేదమే. నీ యథార్థ స్వరూపమే అది. అంటే తన్ని తాను దైవమని గుర్తెరిగి, తన నిజతత్వమే ఉన్న దైవం ఇంకా అవ్యక్తంగా తనలోనే అంతర్లీనంగా, అవ్యక్తంగా, అంతర్గర్భితంగా, తత్వతఃగానే ఉన్నదని గుర్తెరిగి, తనలో ఇంకా అవ్యక్తంగా ఉన్న దైవాన్ని వినిమయంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాన్ని అంతర్ముఖీనమైన దృక్పథం. అతడు గుడికి వెళ్ళొచ్చు, తర్వాత అన్నీ చేయొచ్చు, అందరిలాగా విగ్రహారాధన కూడా చేయొచ్చు. బాహ్యంలో చేసే పని కూడా అంతర్ముఖీనమైన దృక్పథమే. మై డియర్ ఆస్పిరెంట్స్, here you have got to understand some beautiful teachings taught by Lord Sri Krishna. The irony is, such a beautiful eloquence, such a beautiful elixir has been totally corrupted by the incompetent people who are not entitled. Why I say they are not entitled? Because they have not come out of the clutches of humanity. Their thinking pattern is very much limited to humanity. They cannot think bigger than that. They cannot think grander than that. Here Lord Sri Krishna has articulated that a realized God, an enlightened being, is very much into physicality. He might be very much into physicality. He might enjoy the family life. He might be in the social spectrum. He might participate in all the physical race. Like others, he also might have, he also be doing some profession. He also may be riddled in a family. He might be in the social spectrum. But nothing is going to contaminate him. He is going to live a life of impeccable life. Nothing is going to contaminate him. For substantiating that, he has given one example, stating that when once the mind has taken an introspection and it has begun to be a part of God within,
then nothing is going to contaminate the mind. Though the embodiment is in the physical world, though the mind is in the physical world, but the physicality is not going to contaminate the mind, which already is in the state of introspection. That's it, as simple as such. దాన్ని ఇంత దారుణం చేశారు. సరే, అందుకని సారాంశంని, సారభూతమైన అంశాన్ని మరొకసారి మీకు తెలియజెప్తున్నాం. ఇక 6వ అధ్యాయం 18వ శ్లోకంలో వారు ఉపదేశించింది తీసేసేయండి. సింపుల్గా ఉంది. యథా తథా. యథా ఏ రీతిగా అయితే, తథా ఆ రీతిగానే. ఏ రీతిగా అయితే ఒకప్పుడు సాధకుడు దైవం బాహ్యంలో ఉన్నారనుకున్నప్పుడు మనస్సు కూడా బాహ్యోన్ముఖుడు అయ్యేది. ఒకప్పుడు తర్వాత దైవం తనలోనే ఉన్నారు, తానే అయి ఉన్నాను అని తెలిసినప్పుడు బాహ్యోన్ముఖమైన మనస్సు అంతర్ముఖమైంది. ఓకేనా? అప్పుడు ఈ మనిషి లౌకికంలోనే ఉన్నాడు, కానీ మనస్సుకి మాత్రం మలినాలు అంటట్లేదు. సరిగ్గా అలాగే బాహ్యాన్ని వదిలేయాల్సిన అవసరం ఏం లేదయా, బాహ్యాన్ని వదిలేయాల్సిన అవసరం లేదయా. బాహ్యంలో సుఖం, సౌకర్యం, సంతోషం, కుటుంబం అన్ని వ్యవస్థలు అలాగే ఉండు, కానీ అతనికి ఏం తగలదు. దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు. నిర్ణయం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నేను దర్శించిన దర్శనం అయితే అది. ఎందుకు స్వామి, నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు అన్నీ తీసేసేయండి. సారాంశం, ద క్రక్స్ ఆఫ్ ది టీచింగ్ ఈస్, ద న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ శ్లోక ఈస్, ప్రత్యేకించి ఏ సాధకుడు భౌతికమైన సుఖాన్ని, సౌకర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వీటన్నిటినీ త్యజించాల్సిన అవసరం లేదు. అతడు అన్నిటిలో ఉన్నా అతడి లోపల ఏదీ ఉండదు. అతడు లోకంలో ఉంటాడు, లోకం అతని లోపల ఉండదు. అతడు దేహంలో ఉంటాడు, కానీ దేహం అతని లోపల ఉండదు. అతడు భౌతికంలో ఉంటాడు, కానీ భౌతికం అతని లోపల ఉండదు. అతడు మానవత్వంలో ఉంటాడు, కానీ మనిషి అతనిలో ఉండడు. అతడి అంతరంగం అకలుషితంగా, సునిర్మలంగా, అవక్ర పరాక్రమముగా భాసిల్లుతుంది. చిన్న దృష్టాంతం. బాహ్యోన్ముఖుడి నుంచి అంతర్ముఖుడు అయిపోయిన తర్వాత మనస్సు పరమాత్మ ఆవరణలోకి ప్రవేశించిన మనస్సు, పరమాత్మ చెలిమిని అర్థం చేసుకోవటం మొదలుపెట్టిన మనస్సు అకలుషితంగానే ఉంటుందే, ఆ రీతిగా ఉంటుందని ఆచార్యులు చెప్తున్నారు. ఓకేనా? మరింత మహిమాన్వితమైన జ్ఞానాన్ని మరో సంచికలో మీకు అందించే యత్నాన్ని గావిస్తున్నాను. స్వస్తి. జయోస్తు.